సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను విజయవాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా! ఆయన్ని కక్షపూర్వకంగా అరెస్ట్ చేశారని, తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందు చాలా గట్టిగా చెప్తా ఉన్నారన్నమాట. అది తప్పుడు కేసో లేకపోతే నిజంగానే వల్లభనేని వంశీ గారు తప్పు చేస్తే పెట్టారో, లేకపోతే ఇంతకుముందు భువనేశ్వరి గారి గురించి వల్లభనేని వంశీ గారు మాట్లాడిన దానికి కక్షపూర్వకంగానే పెట్టారో మనకు తెలియదు గానీ, నిజంగా వల్లభనేని వంశీ గారు అయితే మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒకప్పుడు వల్లభనేని వంశీ గారు పరిటాల రావు గారి దగ్గర అనుచరుడుగా చేసేవాళ్ళు అనమాట. ఆ చనువుతోనే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి వైఫ్ పరిటాల రవి గారి అబ్బాయి పరిటాల శ్రీరామ్ ని ఒక హెల్ప్ చేయమని అడిగారంట. ఆయన కూడా నిజమే, ఒకప్పుడు మా నాన్నగారి దగ్గర పనిచేశాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు, ఇప్పుడు ఏదో చిన్న ఇబ్బందుల్లో ఉన్నాడులే అని చెప్పి ఆయన కూడా హుటాహుటిన బయలుదేరి విజయవాడ వస్తున్నారంట. గన్నవరం చేరుకొని అక్కడ పోలీసులతో మాట్లాడి ఇంకా అవ్వకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారితోనూ అలాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి ఈ సమస్యని సెటిల్ చేద్దామని ఆయన కూడా అనుకుంటున్నారంట. నిజంగా మనం ఎంత తప్పు చేసినా సరే మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం మనల్ని కాపాడతారు. ఆ విధంగా పరిటాల శ్రీరామ్ గారికి మాత్రం మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గారిని బయటపడద్దామని ఆయన అనుకోవడం మాత్రం గొప్ప విషయమే. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అసలు నాకేం సంబంధం లేదని కూడా అనుకోవచ్చు. కానీ ఆయన అలా కాకుండా కాదు, ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు, మనల్ని అడిగారని చెప్పి రావడం మాత్రం గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వల్లభనేని వంశీ గారు కూడా ఏ తప్పు చేయకపోతే మాత్రం చక్కగా బయటకు వస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.